మన దగ్గర టీవీ ఛానల్స్ లేవు. నేను చాలాసార్లు చూస్తుంటా. ముందు నన్ను ఎవరిని మెచ్చుకొని తెగ విశ్లేషకులు ఉన్నారని నాకు భయం వేస్తుంది. వీళ్ళ తర్వాత ఫ్యూచర్లో తిడతారు నేను. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్, అక్కర్లేదు నేను చూడండి నా భయం. ఎందుకంటే వీడు తర్వాత తిడతాడు అన్నాడు. అంటే అది ఏమైపోయిందంటే మైండ్ అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మాకు విశ్లేషకులు, మన పేరు మర్చిపోయానండి, ఎవరు ఏమో 2-3 పేరు ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు, ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు? వద్దులే. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు నేను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుంది. ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క కొట్టలేని ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నేను నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా అసలు? దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం.
ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాలి. ఆయన నేను వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి ఏంటి? ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నా సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, నేను అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం నాకు తెలిసింది. అది నేను ఎక్కడి దాకా తీసుకెళ్తా అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ. అలాగే జనసేన మీద ఉట్టిన కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే, నేను మీకు ఈరోజు నీ సభాముఖంగా, రాజమండ్రి సభాముఖంగా మీకు మాట చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కదా, దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీన్ని మీరు తర్వాత నన్ను తిట్టుకోండి, తిమ్ముకోండి, కానీ నాకు కోపాలు ఉంటాయి కదా, నాకు బాధలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా. అంటే మీరు ఇష్టానికి వెళ్ళిపోయి ఒక కొట్టేసి వెళ్ళిపోతే మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతే భరిస్తూ ఉంటామా? అంటే ఇన్షర్ట్ వేసుకొని లేదంటే తెల్ల జుబ్బా తెల్లాలు చేసుకుంటే మా గుండెల్లో ఏడుపులు ఉండవా? మా గుండెల్లో కన్నీళ్ళు ఉండవా? మా గుండెల్లో మా కడుపు మంట ఉండదా? మీకైనా కష్టాలు, కన్నీళ్ళు? మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదా? భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా? అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా? అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష. అది రోడ్డును పోయి ప్రతి ఒక్కడు ఇట్లా అంటా ఉంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంతకాలం భరించాం. చాలా కాలం చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అని. ఇది నేను సరదాగా చెప్పలా, అదేదో సినిమా డైలాగులుగా చెప్పాలి. నాకు ఉన్న చిరాకు, విసుగు. ఎందుకంటే చాలా సగటు మనిషి కోపం నాది. భరించి 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 ఎంతకాలం భరిస్తాం? దేనికైనా హద్దు పొద్దు ఉండదు ఎవరికైనా. కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నేదో సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు, మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది.
ఏం మాట్లాడదాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడి దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను. కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండొద్దు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. నేను చాలా చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను ఇక్కడ. ఇట్స్ ఎనఫ్ అనిపించింది నాకు. మీరే అవాయిడ్ చేసి నా దాకా తీసుకురాకండి. నేను ఎందుకంటే మన 12 ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే, పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నవాళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తుందో ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఈ అలయన్స్ పనిచేయదని చెప్పేసి మీకు విశ్లేషణ నుంచి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే, వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు. అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలను రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం, భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయనకు సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లకు అయితే చూశాను నేను, నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే. విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు అలా ఎలా కుదురుద్దా? అన్నీ మీ కన్వీనియన్స్కే, మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం? మేము అందరం మేము ఇస్తానికి కూర్చొని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి, ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను. ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి, అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి, ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకుని తక్కువ, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు. అది నీ కెపాసిటీ. అది నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను.
స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాలు పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చా. మీరు రాగలరా? నన్ను విమర్శించేవాళ్ళు మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ. ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈరోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడి గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతాయి. ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొడను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగా నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు, నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చాయి. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను, అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్, సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంట, నువ్వేమంటావు నేను అదే అంట. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోతుంది. ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథలు కథ ఉంటుంది. ఆయన వెళ్తూ ఉంటే ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి, ఈ ఊరిలో ఒక పాము ఉంది, నాగు పాము ఉంది, అందరినీ కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే, ఆ నాగుపాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగుపాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుందంట. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందను. ఆయన అన్నదేనంటే కాటేద్దానని బుసకొట్ట పని చెప్పలేదు కదా.